హలో ఫ్రెండ్స్, ఇవాళ మన వీడియోలో చాలా సింపుల్ రెసిపీ అండి. ఎవరైనా బ్యాచిలర్స్ కానీ సింగిల్స్ కానీ 15 ఇయర్స్ అబవ్ ఉన్న పిల్లలైనా సరే ఈజీగా చేసుకోవచ్చు. చాలా సింపుల్ రెసిపీ అనమాట. వాటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే ఇదిగోండి. మనం చేస్తున్నది లెమన్ రైస్. మా కర్నూలులో అయితే దీన్ని చిత్రాన్నం అంటారు. ఇదేమో లెమన్ రైస్. జ్యూస్ ముందే తీసి పెట్టుకున్న పచ్చిమిర్చి అండ్ కరివేపాకు, పోపు దినుసులు అండ్ ఎండుమిర్చి. అలాగే ఇది నేను ఇప్పుడే వండుకున్న రైస్ చల్లారబెట్టుకున్నాండి. మీరు ముందు మధ్యాహ్నం చేసుకుంది కానీ నైట్ చేసుకుంది కానీ ఉన్నా కూడా చల్ల రైస్ ఉన్నా సరే మీరు చేసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి ఆలు అండి. నేను చిన్నగా చెక్కు తీసి కట్ చేసి పెట్టుకుని, ఇది ఆప్షనల్. మీకు కావాలంటే ఆలు ఫ్రై చేసుకోండి, లేదంటే నేను పోపులోనే ఆలు వేసేసుకుంటాను అనమాట. సో టేస్ట్ బాగుంటుంది. మీకు కావాలంటే మీరు యాడ్ చేసుకోండి, లేదంటే డైరెక్ట్ ఓన్లీ వాటితో. సో మనం ఇప్పుడు ఎలా చేయాలో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. సో ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టుకున్నానండి. అందులో కాస్తంత ఆయిల్, మీకు కన్వీనియంట్గా ఫ్రీగా కలుపుకోవడానికి వచ్చేంత బాండి ఏదైనా పెట్టుకోండి. సో ఆయిల్ కొంచెం వేడెక్కాలి. ఆయిల్ వేడైందా లేదా అని ఒక పప్పు అయితే వేయండి. సో ఆయిల్ మనకు వేడైంది. అండ్ ఇంకొకటి అంటే చాలామంది బ్యాచిలర్స్కి సింగిలర్స్కి కొంతమందికి పప్పు దినుసులు, ఈ పోపు దినుసులు ఏవో తెలియండి. ఈ ఎల్లో కనిపిస్తున్నవి శనగపప్పు, వైట్గా ఉన్నది మినప్పప్పు, అండ్ పక్కన ఇది జీలకర్ర, ఆ తర్వాత ఇది ఆవాలన్నమాట. పాపం చాలామంది అమాయకులకి తెలియండి, అందుకే చెప్తున్నా. సో ముందుగా అయితే పోపు దినుసులను యాడ్ చేసుకోవాలి. కొంచెం ఇది చిటపటలాడాలన్నమాట. వాటిలో ఉన్న ఫ్లేవర్ అంతా బయటకు వస్తుంది. ఇప్పుడు ఎండుమిర్చి నేను చాలా తక్కువ క్వాంటిటీ చేస్తున్నానండి, ఒక్క పర్సన్ కోసమే. మీకు చూపించడం కోసమే నేను వీడియో చేస్తున్నా. సో సింగిల్గా ఉండే వాళ్ళ కోసం అన్నాను కదా, సో ఒక్కరికి ఈజీగా ఎలా చేసుకోవాలో వాళ్ళకి చూపిస్తున్నాను అన్నట్లు. అండ్ కరివేపాకు, ఇది సింగిల్ అనే కాదండి, చాలామంది కూడా ఎక్కువ ఉన్న వాళ్ళు చేసుకోవచ్చు. కానీ సింగిల్గా ఉండే వాళ్ళు ఏం చేసుకోవాలో తోయనప్పుడు ఇలా అనమాట. సో ఇప్పుడు పచ్చిమిర్చి యాడ్ చేశాను. ఇప్పుడు ఆలు కూడా యాడ్ చేస్తాను. ఆలు అయితే ఆప్షనల్ అండి, కావాలంటే వేసుకోండి, లేదంటే వేసుకోండి. ఇందులో కాస్త పసుపు, అలాగే మనకు టేస్ట్కి తగినంత అండి, మనకు ఎంత ఉప్పు తింటామో అంత. తక్కువైనా వేసుకోండి, కావాలంటే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. సో నేనైతే కొద్దిగా వేసుకున్నా, ఎందుకంటే ఉప్పు ఎక్కువైతే తినలేం కదండి. తక్కువ ఉన్నా మనం కొద్దిగా కలుపుకొని తినచ్చు. సో